హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ముందుగా మీకు నేను మీ డాక్టర్ గోవిందరాజు కొలుసు. ఇప్పుడు మనం నేర్చుకోబోయే అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ సంస్కృత్ అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మీకు ఆల్రెడీ గ్రామర్ పార్ట్లో మనకి లెటర్ రైటింగ్ గురించి మనం చెప్పుకున్నాం. గ్రామర్ పార్ట్లో క్వశ్చన్ నెంబర్ 1 అనమాట. అంటే 9th క్వశ్చన్ గ్రామర్ పార్ట్లో ఫస్ట్ క్వశ్చన్ అనమాట. మరి ఇప్పుడు మనం చూసుకునే లెక్కైతే నెక్స్ట్ 10th క్వశ్చన్ అనమాట. గ్రామర్ పార్ట్లో మనకి సెకండ్ టాపిక్ వచ్చేపాటికి శబ్దాస్ అనమాట. ఇది వచ్చేపాటికి మనకి పబ్లిక్ ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ 10 అనమాట. అంటే శబ్దాస్ అంటే శబ్దాలు అనమాట. దీన్ని తెలుగులో శబ్దాలు అంటాం అనమాట. ఇప్పుడు అసలు శబ్దం అంటే ఏంటి? శబ్దం అంటే సంస్కృత భాషలో నామవాచకాలని సర్వనామాలని రెండింటిని శబ్దాలు అంటాం. నామవాచకాలు అంటే ఏంటి? నౌన్స్ అంటే పేర్లు తెలిపేదాన్ని మనం నామవాచకం అంటాం. మనం పేరుకు బదులుగా వాడే వాటిని ఏమంటాం? మనం సర్వనామాలు అంటాం. అంటే ప్రొనౌన్స్ అనమాట. అంటే సంస్కృత భాషలో నామవాచకాలని శబ్దాలు అంటారు, సర్వనామాలు కూడా శబ్దాలు అనొచ్చు. అలాగే ఒక్కొక్క శబ్దము ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట. శబ్దాలన్నీ ఒకే రకంగా ఉండవు, అంటే డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. తర్వాత సంస్కృత శబ్దము దాని చివరన పలకబడే అక్షరాన్ని బట్టి శబ్దం 2 టైప్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రామ శబ్దం ఉంది. రామ ఇది ఏ టైప్ ఆఫ్ శబ్దం అంటే నామవాచక శబ్దం అనమాట. రామ అనేది ఏ టైప్ ఆఫ్ శబ్దం? నామవాచక శబ్దం అనమాట. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నామవాచకాలు కూడా మన శబ్దాలు అనుకున్నాంగా. ఇది రామ అనేది సంస్కృత శబ్దం. ఇప్పుడు మనకి సంస్కృత శబ్దము దాని చివరన పలకబడే అక్షరాన్ని బట్టి, అంటే ఈ శబ్దంలో చివర వినబడే ప్రొనౌన్సియేషన్లో వినబడే అక్షరాన్ని బట్టి శబ్దం అనేది 2 టైప్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసుకుంటే మనం రామ ఉంది, అంటే ఇది నామవాచక శబ్దం. ఈ చివరి అక్షరం ఏంటి? మా. దీంట్లో ఏముంది? ఇప్పుడు మాలో ప్లస్ ఆ ఈక్వల్ టు మా. అంటే ఇప్పుడు మానే అక్షరంలో ప్రొనౌన్సియేషన్ ఏ అక్షరం ఉంది? ఆ ఉంది. కాబట్టి ఇది ఏ అంతం అవుతుంది? ఇది అంతము అంటే చివర, లాస్ట్ అనమాట. ఎండింగ్ లో ఏ అక్షరం అయితే వినపడుతుందో దాన్ని అంతంగా రాయాలి మనం. అంటే ఇది ఇప్పుడు ఏ టైప్? ఇది అకారాంతం అనమాట. అర్థమైందా? అలాగే సంస్కృత శబ్దము దాని చివరన పలకబడే అక్షరాన్ని బట్టి శబ్దం అనేది 2 టైప్స్ అనమాట. సరే, ఇందాక మనం శబ్దం 2 టైప్స్ అని చెప్పుకున్నాం కదా. ఏది? సంస్కృత శబ్దము దాని చివరన పలకబడే ప్రొనౌన్సియేషన్ బట్టి శబ్దం అనేది 2 టైప్స్ అనమాట. అంటే ఎలా చూడండి, శబ్దం అనేది 2 టైప్స్. తర్వాత ఇక్కడ ఫస్ట్ వచ్చేపాటికి అజంత శబ్దాలు, సెకండ్ వన్ వచ్చేపాటికి హలంత శబ్దాలు. ఫస్ట్ వన్ అజంత శబ్దాలు, సెకండ్ వచ్చేపాటికి హలంత శబ్దాలు అనమాట. అంటే అజంత శబ్దాలు, హలంత శబ్దాలు అని చెప్పి శబ్దం అనేది 2 టైప్స్ అనమాట, 2 రకాలు. అంటే ఇప్పుడు అజంత అంటే ఏంటి? అచ్చు ప్లస్ అంతః. అచ్చు ప్లస్ అంతః అంటే మనకి అచ్చులు అంతంలో గనక, అంతము అంటే ఏంటి? ఎండింగ్, చివర అనమాట. అచ్చులు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? మనకి ఆ దగ్గర నుంచి ఆవు. అంటే దాదాపు మనకి సంస్కృత్ లో 14 ఉంటాయి అన్నమాట అక్షరాలు, ఓవెల్స్, అచ్చులు. ఈ 14 అక్షరాల్లో ఏ అక్షరమైనా సరే ఆ శబ్దం యొక్క చివరిలో వినపడితే దాన్ని ఈ టైప్ ఆఫ్ శబ్దాస్ అంటాం అనమాట. నామవాచక శబ్దాలు అంటే ఇవి అజంత శబ్దాలు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో నేర్చుకుపోయే శబ్దాలన్నీ కూడా ఏ టైప్ ఆఫ్ శబ్దాస్? ఇవి అజంత శబ్దాలు. అచ్చులు చివరిలో వినపడతాయి అనమాట. అంటే అచ్చులు అంటే మనం చెప్పుకున్నాం కదా, ఆ అనే అక్షరం దగ్గర నుంచి అవు వరకు ఇవి మొత్తం ఎన్నివి? 14 అక్షరాలు. ఈ 14 అక్షరాల్లో ఏ అక్షరం అయినా సరే శబ్దం యొక్క చివరిలో గనక వినపడితే దాన్ని మనం ఏమంటాం? మనం అజంత శబ్దాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో నేర్చుకుపోయే శబ్దాలన్నీ కూడా ఏ టైప్ ఆఫ్ శబ్దాస్? ఇవి అజంత శబ్దాలు. అవేంటో చూద్దాం ఒకసారి. రామ శబ్దం అంటే చివరి అక్షరం ఏంటి? మా. మాలో ఆ ఉంది కాబట్టి ఇది అజంతం. ఆ అనేది అచ్చు కాబట్టి అజంత శబ్దం ఇది. శివ అన్నప్పుడు వాలో ఆ అనే అక్షరం చివరిలో ఉంది. ఇది ఏ శబ్దం? ఇది అజంత శబ్దం. తర్వాత 3వ శబ్దం వచ్చేపాటికి హరి. ఈ రి అనే అక్షరంలో ప్రొనౌన్సియేషన్ ఏ అక్షరం ఉంది? ఈ ఉంది. ఇది కూడా అజంత శబ్దం. తర్వాత రవి ఉంది. రవిలో వి అనే అక్షరంలో ఏ అక్షరం ఉంది? ప్రొనౌన్సియేషన్ గా ఈ ఉంది. ఇది అంటే ఏ శబ్దం? ఇది అజంత శబ్దం. తర్వాత భాను. భాను అన్నప్పుడు నువ్వు అనే అక్షరంలో ప్రొనౌన్సియేషన్ గా ఊ అనే అక్షరం ఉంది. ఇది ఏ టైప్? ఇది అజంత శబ్దాలు. ఈ 5 శబ్దాలు కూడా పుంలింగాలు అనమాట. తర్వాత నపుంసలింగాలు చూడండి ఒకసారి. వన శబ్దం. వన అన్నప్పుడు నానే అక్షరంలో ఆ ఉంది కాబట్టి ఇది కూడా అజంత శబ్దం. ఫల అన్నప్పుడు లానే అక్షరంలో ఆ ఉంది కాబట్టి ఇది కూడా మనకి అజంత శబ్దం. వారి ఉంది.
ఈ రీ అనే అక్షరంలో మనకి ఈ ఉంది కాబట్టి ఈ అనేది అచ్చు కాబట్టి అజంత శబ్దం. ఇవన్నీ కూడా మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో గ్రామర్ పార్ట్ లో శబ్దాల్లో నేర్చుకుపోయి ఈ 8 శబ్దాలు కూడా ఏ టైప్ ఆఫ్ శబ్దాలు ఇవి? అజంత శబ్దాలు. తర్వాత సెకండ్ టైప్ చూడండి ఒకసారి, హలంత శబ్దాలు. హలంతాలు అంటే ఏంటి? హల్ ప్లస్ అంతః. హల్లులు అంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి? కాని అక్షరం దగ్గర నుంచి హా, కాని అక్షరం దగ్గర నుంచి హా వరకు. ఇవి మొత్తం ఇవి సంస్కృత్ లో కాన్సనెంట్స్ 33. అంటే మనకి హల్లులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? కాని అక్షరం దగ్గర నుంచి హా అనే అక్షరం వరకు. ఇవి మొత్తం ఎన్ని? కాన్సనెంట్స్ 33 అన్నమాట. అంటే ఇప్పుడు మనకి హల్లులు ఏమంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? కా దగ్గర నుంచి హా వరకు మొత్తం 33 అక్షరాలు. ఆ 33 అక్షరాల్లో ఏ అక్షరం అయినా సరే శబ్దం యొక్క చివరిలో గనక వినబడితే అవి ఏ టైప్ ఆఫ్ శబ్దాలు? అవి హలంత శబ్దాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో నేర్చుకుపోయే శబ్దాలన్నీ కూడా, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో గ్రామర్ పార్ట్ లో మీరు నేర్చుకుపోయే శబ్దాలన్నీ కూడా హలంత శబ్దాలు. అవి చూద్దాం ఒకసారి ఎగ్జాంపుల్ గా. ఫస్ట్ శబ్దం జలముచ్. జలముచ్ అన్నప్పుడు లాస్ట్ లో ఏ అక్షరం ఉంది? చా. చా అనేది హల్లు, ఇది హలంత శబ్దం. వణిజ్జు. వణిజ్జు అన్నప్పుడు చివరి అక్షరం ఏముంది? జావన్. జా అనేది హలంత అంటే హల్లు, హలంత శబ్దం. అలాగే భవత్. తా అనేది హల్లు, హలంత శబ్దం. రాజన్. నా. నా అనేది హల్లు కాబట్టి హలంత శబ్దం. ఇవన్నీ కూడా ఈ 4 కూడా పుంలింగాలండి. ఈ 4 శబ్దాలు కూడా పుంలింగ శబ్దాలు. తర్వాత రిమైనింగ్ 4 చూస్తే కనుక ఇవి నపుంసలింగ శబ్దాలు అన్నమాట. అవేంటో చూద్దాం ఒకసారి. మనస్. సా అనేది హల్లు, హలంత శబ్దం. ఇది కూడా సా అనేది హల్లు కాబట్టి హలంత శబ్దం. మహత్. మహత్ అంటే తా అనేది హల్లు కాబట్టి హలంత శబ్దం. జగత్. తా అనేది హల్లు కాబట్టి హలంత శబ్దం. పచత్. తా అనేది హల్లు కాబట్టి ఇది కూడా హలంత శబ్దాలు. అంటే టోటల్ గా ఇప్పుడు మీరు నేర్చుకునే పుంలింగ 4 శబ్దాలు కావచ్చు, నపుంసలింగ 4 శబ్దాలు కావచ్చు. టోటల్ గా 8 శబ్దాలు ఏ టైప్? ఇవి హలంత శబ్దాలు. తర్వాత శబ్దం గురించి ఇంట్రడక్షన్ లో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. జెండర్ని బేస్ చేసుకుని శబ్దం అనేది మరలా 3 టైప్స్ అనమాట. జెండర్ని బేస్ చేసుకుని అంటే లింగ వివక్షను బట్టి, అంటే జెండర్ని బేస్ చేసుకుని శబ్దం అనేది మరలా 3 రకాలు. ఒకటి పుంలింగ శబ్దాలు, సెకండ్ వన్ స్త్రీలింగ శబ్దాలు, నెక్స్ట్ థర్డ్ వన్ నపుంసకలింగ శబ్దాలు. నపుంసకలింగ శబ్దాలు అన్నమాట. నపుంసకలింగ శబ్దాలు. ఇలా జెండర్ని బేస్ చేసుకునే శబ్దం ఎన్ని రకాలు? 3 రకాలు. పుంలింగ శబ్దాలు, దీన్నే మనం ఏమంటాం? మనం వీటిని ఇంగ్లీష్ లో మస్కులైన్ జెండర్. నెక్స్ట్ స్త్రీలింగ శబ్దాలు, దీన్ని ఏమంటాం మనం ఇంగ్లీష్ లో? ఫెమినైన్ జెండర్. తర్వాత 3వది వచ్చేపాటికి నపుంసక లింగాలు, దీన్ని నేచర్ జెండర్ అనమాట. ఇలా శబ్దాలు అంటే జెండర్ని బేస్ చేసుకునే శబ్దం అనేది 3 రకాలుగా ఉంటుందండి. పుంలింగ శబ్దాలు, స్త్రీలింగ శబ్దాలు, నపుంసకలింగ శబ్దాలు. అలాగే ఒక్కొక్క శబ్దము ఒక్కొక్క శబ్దానికి 7 విభక్తులు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క శబ్దానికి 7 విభక్తులు ఉంటాయి. మళ్ళీ ప్రతి విభక్తికి కూడా 3 వచనాలు ఉంటాయి అన్నమాట. శబ్దానికి వచ్చేపాటికి 7 విభక్తులు. సంబోధన ప్రథమా విభక్తులు కలుపుకుంటే మొత్తం విభక్తులన్నీ 8 విభక్తులు అన్నమాట. మళ్ళీ ప్రతి విభక్తి కూడా 3 వచనాలు ఉంటాయండి. ప్రతి విభక్తికి 3 వచనాలు ఉంటాయి. అదేంటంటే మనకి ఏకవచనం, ద్వివచనము, బహువచనం. ఆల్రెడీ మనకి తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ చూసుకుంటే కనుక ఓన్లీ ఏకవచనము, బహువచనమే. మనకి ద్వివచనం అనేది మనకి ఎక్కడ సంస్కృతిలో తప్ప ఇంకెక్కడ మనకి డ్యూయల్ నెంబర్ రాదండి. ఇప్పుడు కంప్లీట్ గా 3 వచనాలు ఉన్న లాంగ్వేజ్ ఏదంటే సంస్కృత్ అన్నమాట. ఇప్పుడు ఏకవచనం ఉంది, ఒక వ్యక్తి కావచ్చు, ఒక వస్తువు గురించి చెప్పేది ఏకవచనం సింగులర్. తర్వాత ద్వివచనం రెండోది. ద్వివచనం అంటే ద్వి అంటే 2, డ్యూయల్. ద్వివచనం అంటే ఏంటి? డ్యూయల్ నెంబర్. 2 వ్యక్తులు కావచ్చు, 2 వస్తువులు కావచ్చు, వీటి గురించి చెప్పేది మనం ద్వివచనం అంటాం మనం. నెక్స్ట్ 3వది వచ్చేపాటికి బహువచనం. బహువచనం అంటే మినిమం 3, మాక్సిమం మనకి ఎంతమంది అయినా కానీ 3 వ్యక్తులు కానీ 3 వస్తువుల గురించి చెప్పేది మనకి బహువచనం అనమాట. అంటే కంప్లీట్ గా 3 వచనాలు ఉన్నటువంటి భాష ఏది? సంస్కృత్ అనమాట, సంస్కృత భాష. మనకి తెలుగు ఉంది మాతృభాష, ఓన్లీ ఏకవచనము, బహువచనమే. ఒకరి గురించి చెప్పేది 3 కానీ అంతకంటే ఎక్కువ మంది గురించి చెప్పేది. కానీ 2 గురించి చెప్పేది ప్రస్తావన ఎక్కడా లేదండి. హిందీలో చూసుకోవచ్చు, ఉర్దూ చూసుకోవచ్చు, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయినటువంటి ఇంగ్లీష్ లో కూడా మనకి సింగులర్,
ప్లూరల్ అంతే, డ్యూయల్ నెంబర్ ఎక్కడా లేదు. కంప్లీట్ గా 3 వచనాలు దేంట్లో ఉంటాయి, సాంస్క్రిట్ లో ఉంటాయి అనమాట. అంటే డ్యూయల్ నెంబర్ అనేది అడిషనల్ అనమాట. ఆల్రెడీ ఇప్పటి వరకు మనం శబ్దం అంటే ఏంటో నేర్చుకున్నాం, శబ్దం గురించి ఇంట్రడక్షన్ తెలుసుకున్నాము. ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి గ్రామర్ పార్ట్ లో శబ్దాల్లో ఉన్నటువంటి ఏ శబ్దాలు ఉన్నాయో చూద్దాం ఒకసారి మన సిలబస్ లో అనమాట. ఫస్ట్ చూసుకుంటే మనకి పుంలింగ శబ్దాలు అని చెప్పి ఫస్ట్ వచ్చేపాటికి పుంలింగ శబ్దాలండి. పుంలింగ శబ్దాల్లో మనకి ఎన్ని ఇచ్చేటివి? రామ, శివ, హరి, రవి, భాను. ఈ 5 శబ్దాల నుంచి మనకి పబ్లిక్ ఎగ్జామ్ లో ఒక శబ్దం వస్తుంది. 1 into 6 = 6 మార్క్స్ అనమాట. అంటే ఈ 5 శబ్దాల నుంచి, ఈ పుంలింగాలు 5 శబ్దాలు ఉన్నాయి కదా, ఈ 5 శబ్దాల నుంచి మనకి పబ్లిక్ లో ఎన్ని శబ్దాలు వస్తాయి? వితౌట్ చాయిస్ గా ఒక శబ్దం వస్తుంది. ఎన్ని మార్కులు? 6 మార్కులు. 1 into 6 = 6 మార్క్స్ అనమాట. తర్వాత సెకండ్ వన్ చూసుకుంటే కనుక నపుంసలింగ శబ్దాలు సెకండ్ టైప్ అనమాట. ఇవి ఇప్పుడు నపుంసలింగ శబ్దాలు ఎన్ని ఉన్నాయి మనకి ఫస్ట్ ఇయర్ సిలబస్ లో? వన, ఫల, వారి ఉన్నది 3 శబ్దాలు. వన శబ్దం, ఫల శబ్దం, వారి శబ్దం. ఈ 3 శబ్దాల నుంచి మనకి పబ్లిక్ ఎగ్జామ్ లో ఒక శబ్దం వస్తుంది. ఎన్ని మార్కులు? 6 మార్కులు అనమాట, వితౌట్ చాయిస్ గా. పుంలింగాలు 5 శబ్దాల నుంచి ఒక శబ్దం వస్తుంది, 6 మార్కులు. నపుంసలింగాలు వచ్చేపాటికి 3 శబ్దాలు ఉన్నాయి, ఈ 3 శబ్దాల నుంచి ఒక శబ్దం వస్తుంది. అంటే కంప్లీట్ గా మీకు వితౌట్ చాయిస్ గా ఈ ఒక 5 శబ్దాలు, అవి ఒక 3 శబ్దాలు. మొత్తం మీరు ఎన్ని శబ్దాలు నేర్చుకోవాలి? 8 శబ్దాలు నేర్చుకోవాలి. 8 శబ్దాల నుంచి మీకు ఎన్ని వస్తాయి? పుంలింగాల్లో 1, నపుంసలింగాలు 3 1. ఎన్ని మార్కులు ఉంటుంది మీకు? 12 మార్క్స్ అనమాట. మనం ఇప్పుడు శబ్దాల గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇప్పుడు మీకు ఫస్ట్ ఇయర్ సిలబస్ లో పుంలింగ శబ్దాలు 5 అని, నపుంసలింగాల శబ్దాలు 3 అని చెప్పుకున్నాం. ఈ రెండింటిలో మనకి ఈ 8 శబ్దాల్లో మనకి 2 శబ్దాలు వస్తాయని చెప్పుకున్నాం కదా. ఒకసారి చూడండి, ఇది పబ్లిక్ ఎగ్జామ్ లో మనకి క్వశ్చన్ పేపర్ ఎలా ఇస్తాడు అంటే 10th రోమన్ లో 4 రకాల శబ్దాలు ఇస్తాడు. అంటే 4 టైప్స్ అనమాట. 4 టైప్స్ ఆఫ్ శబ్దాస్ ఇస్తాడు. అంటే 10th రోమన్ లో ఫస్ట్ క్వశ్చన్ గా ఒక పుంలింగ శబ్దం ఇస్తాడు మనకి. అంటే పుంలింగ శబ్దాలు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 శబ్దాలు ఒక శబ్దం క్వశ్చన్ అంటే 1 లో ఇస్తాడు. తర్వాత సెకండ్ గా అంటే 10th రోమన్ లో సెకండ్ క్వశ్చన్ వచ్చేపాటికి స్త్రీలింగ శబ్దాల నుంచి ఒక శబ్దం ఇస్తాడు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 3 అంటే 10th రోమన్ లో క్వశ్చన్ నెంబర్ 3 లో నపుంసలింగ శబ్దాలు 3 ఉన్నాయి. ఈ 3 శబ్దాల నుంచి ఒక శబ్దం ఇస్తాడు ఇక్కడ. తర్వాత 10th రోమన్ లో 4th క్వశ్చన్ నుంచి మనకి సర్వనామ శబ్దాలు ఉన్నాయి. ఆ సర్వనామ శబ్దాల నుంచి ఒకటి ఇస్తాడు. టోటల్ గా మనకి 4 రకాల శబ్దాలు ఇస్తాడండి. ఒక పుంలింగ శబ్దం, ఒక స్త్రీలింగ శబ్దం, ఒక నపుంసలింగ శబ్దం, ఒక సర్వనామ శబ్దం. 4 శబ్దాలు ఇస్తే మనం ఎన్ని రాయాలి? ఇక్కడ చూడండి, ఇక్కడ 2 out of 4. 4 రకాల శబ్దాలు ఇస్తే మనం ఎన్ని రాయాలి? 2 రాయాలి. ఒక్కో శబ్దానికి ఎన్ని మార్కులు? 6 మార్కులు. 2 into 6 12 మార్క్స్ అనమాట. అంటే మనకి కంప్లీట్ గా గ్రామర్ పార్ట్ ఎన్ని మార్కులు? ఫస్ట్ ఇయర్ 40 మార్కులు. 40 మార్కుల్లో మనకి మెజారిటీ మార్క్స్ వచ్చేపాటికి ఈ టాపిక్ అండి. శబ్దాలు వచ్చేపాటికి మీకు మెజారిటీ మార్క్స్ 12 మార్క్స్ అనమాట. హాయ్ స్టూడెంట్స్, ఆల్రెడీ ఇందాక మనం శబ్దం గురించి కంప్లీట్ గా A to Z మొత్తం తెలుసుకున్నాం కదా. ఇంట్రడక్షన్ కావచ్చు, తర్వాత పుంలింగాల్లో మనం ఏం నేర్చుకోవాలి, మనం ఎలా రాయాలనేది కూడా మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మన సిలబస్ లోకి వచ్చేస్తే ఫస్ట్ వచ్చేపాటికి రామశబ్దం అనమాట. ఫస్ట్ పుంలింగాల్లో రామశబ్దం అనమాట. ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే శబ్దం పేరు ఇస్తాడు. పుంలింగ శబ్దం కావచ్చు, నపుంసలింగ శబ్దం కావచ్చు, శబ్దం పేరు ఇస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామ అంటే మేలు, అంటే పురుషుడు కాబట్టి పురుషుడైతే మనం ఏ లింగం రాయాలి? పుంలింగం రాయాలి. మనం చెప్పుకున్నాం కదా, ఇలాగ శబ్దం ఇచ్చినప్పుడు ఈ మాన అక్షరం ఉంది కదా, ఈ మాన అంటే శబ్దము చివరి అక్షరంలో అంటే ప్రొనౌన్సియేషన్ లో చివరి అక్షరంలో ప్రొనౌన్సియేషన్ లో ఏ అక్షరం అయితే వినపడుతుందో దాన్ని మనం అంతంగా రాయాలి. ఇప్పుడు మనకి రామ అన్నప్పుడు మా అనేది చివరి అక్షరం. ఆ మాన అక్షరంలో ప్రొనౌన్సియేషన్ ఏ అక్షరం ఉంది? ఆ అనే అక్షరం వినపడుతుంది కాబట్టి అంతము అంటే చివరగా అకారాంతః అని రాసుకున్నాము. ఇది రాముడు పురుషుడు కాబట్టి పుంలింగ రామశబ్ద అని రాసుకున్నాం. ఇది మనకి స్కీమా ఫైలేషన్ ప్రకారం శబ్దానికి 6 మార్కులు అండి. 6 మార్కుల్లో స్కీమా ఫైలేషన్ ప్రకారం మనకి ఈ హెడ్ పార్ట్ రాసినందుకు 1 మార్క్ అనమాట. ఇప్పుడు శబ్దం పేరిస్తాడు, రామ ఇస్తే మనం ఏమి రాయాలి? హెడ్ పార్ట్ అకారాంతః పుంలింగ రామశబ్ద అని రాయాల్సి ఉంటుంది. ఇలా రాసినందుకు ఎన్ని మార్కులు? మనకి 6 మార్కుల్లో 1 మార్క్ అనమాట స్కీమా ఫైలేషన్ ప్రకారం. తర్వాత మనం ఏం చెప్పుకున్నాం? ప్రతి శబ్దానికి 8 విభక్తులు ఉంటాయని చెప్పుకున్నాం. సంబోధన ప్రథమా విభక్తితో కలిపి మొత్తం విభక్తులు 8 విభక్తులు అనమాట. ప్రతి విభక్తికి ఎన్ని వచనాలు ఉంటాయని చెప్పుకున్నాం మనం? 3 వచనాలు ఉంటాయని చెప్పుకున్నాం. అంటే చూడండి, ఇక్కడ మనకు వచ్చేపాటికి శబ్దం పేరిస్తే ఫస్ట్ మనం హెడ్ పార్ట్ రాయాలి. ఇలా హెడ్ పార్ట్కి 1 మార్క్ అనమాట. రిమైనింగ్ 1 మార్క్ ఏంటి? 8 విభక్తి పేర్లు కంప్లీట్ గా రాయాలి పూర్తిగా.
శబ్దం పేరు అంటే ఒక స్పెల్లింగ్ మిస్టేక్ కూడా లేకుండా కంప్లీట్గా ఫుల్ ప్లెడ్జ్డ్గా 8 విభక్తి పేర్లు ఫుల్గా రాయాలి. అలాగే 3 వచనాల పేర్లు ఫుల్గా రాయాలి. అంటే శబ్దాల పేర్లకి వచ్చిన అంటే మనకి ఇవన్నీ కదా విభక్తి పేర్లకి వచనాల పేర్లకి కలిపి 1 మార్కు. ఇక్కడికి ఎన్ని మార్కులు అయినా 6 మార్కుల్లో 2 మార్కులు, హెడ్ పార్ట్కి 1 మార్కు, విభక్తి పేర్లకిను వచనాల పేర్లకి 1 మార్కు, ఇక్కడికి 2 మార్క్స్ అయింది. తర్వాత ఇప్పుడు మనకి ప్రథమ విభక్తి ఏకవచనం ఏంటి? రామః. తర్వాత సప్తమి బహువచనం వచ్చేపాటికి ఎలా ఉంటది? రామేషు. అంటే దాదాపు 24 ఫార్మ్స్ అనమాట. రామః దగ్గర నుంచి రామేషు వరకు దాదాపు చూసుకుంటే కనుక విభక్తులన్నీ 8 విభక్తులు. ఒక్కో విభక్తికి ఎన్ని వచనాలు ఉంటాయి? 3 వచనాలు ఉంటాయి. 18 to 3 24 ఫార్మ్స్. 24 ఫార్మ్స్ వస్తాయి అనమాట. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? రామః దగ్గర నుంచి రామేషు వరకు. ఈ మొత్తం రాసినందుకు ఎన్ని మార్కులు? ఈ 24 ఫార్మ్స్ రాసినందుకు 4 మార్కులు ఉంటాయి అన్నమాట. ఇలా శబ్దానికి కంప్లీట్గా ఎన్ని మార్కులు? 6 మార్కులు. ఇలా రాయాలి. మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే శబ్దం పేరు అడుగుతాడు. పుంలింగ శబ్దంలో 5 శబ్దాలు 1 శబ్దంగా వస్తుంది. నపుంసలింగ శబ్దాలు 3 శబ్దాలు 1 శబ్దం వేస్తాడు. అలా శబ్దం అన్నప్పుడు మనం ఇలాగ ఫుల్ ప్లెడ్జ్డ్గా A to Z అంతా రాయాలండి. ఇలా రాస్తేనే మీకు 6కి 6 మార్కులు పడతాయి. మీకు రేపొద్దున టాప్ మార్కు మిస్ అయ్యారంటే ముఖ్యంగా మీరు గ్రామర్ పార్ట్లో శబ్దాల్లోనే మీకు తెలియకోకుండానే మిస్టేక్లు రాసేస్తారు. అందుకని చూడండి, అంటే పర్టికులర్గా ఇక్కడ చూడండి రామం, రామాత్, క్రాస్ గీత అది లేకపోయినా సరే మిస్టేక్ అనమాట. అలాగే రామాభ్యాం ఇవన్నీ కూడా బోల్డ్ చేసిన చూడండి. ఆ విషయాల్లో మనం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఒకసారి మనం ఇప్పుడు రామశబ్దం గురించి చూద్దాం. ఒకసారి రామశబ్దం ఎలా ఉంటుంది అనేది, రామశబ్దం అనేది ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. అకారాంతః పుంలింగః రామశబ్దః విభక్తి ఏకవచనం ద్వివచనం బహువచనం. ప్రథమా విభక్తి రామః రామౌ రామాః. నెక్స్ట్ సంబోధన ప్రథమా విభక్తి హే రామ హే రామౌ హే రామాః. నెక్స్ట్ ద్వితీయా విభక్తి రామం రామౌ రామాన్. తృతీయా విభక్తి రామేణ రామాభ్యాం రామైః. చతుర్థీ విభక్తి రామాయ రామాభ్యాం రామేభ్యః. పంచమీ విభక్తి రామాత్ రామాభ్యాం రామేభ్యః. షష్ఠీ విభక్తి రామస్య రామయోః రామాణాం. సప్తమీ విభక్తి రామే రామయోః రామేషు. ఇప్పుడు మనం సెకండ్ శబ్దం చూద్దాం. ఇప్పుడు శివశబ్దం అన్నమాట. ఫస్ట్ సెకండ్ వచ్చేపాటికి శివశబ్దంలో అకారాంతః పుంలింగః శివ శబ్దః. అంటే శివ అంటే శివుడు, అంటే లార్డ్ శివ అనమాట. తర్వాత శివః శివౌ శివాః ప్రథమా విభక్తి. నెక్స్ట్ హే శివ హే శివౌ హే శివాః సంబోధన ప్రథమా విభక్తి. నెక్స్ట్ శివం శివౌ శివాన్ ద్వితీయా విభక్తి. శివేన శివాభ్యాం శివైః తృతీయా విభక్తి. శివాయ శివాభ్యాం శివేభ్యః. చతుర్థీ విభక్తి శివాత్ శివాభ్యాం శివేభ్యః. పంచమీ విభక్తి శివస్య శివయోః శివానాం. షష్ఠీ విభక్తి శివే శివయోః శివేషు. సప్తమీ విభక్తి. నెక్స్ట్ మూడో శబ్దం వచ్చేపాటికి శబ్దం పేరు హరి అండి. హరి శబ్దం. హరి అనేది ఇక్కడ రి అనే అక్షరంలో ఈ ఉంది కాబట్టి ఇది ఇకారాంతం అనమాట. ఇకారాంతః పుంలింగః హరిశబ్దః. హరి అంటే విష్ణువు. హరి హరి హరయః ప్రథమా విభక్తి. నెక్స్ట్ హే హరే హే హరి హే హరయః సంబోధన ప్రథమా విభక్తి. హరిం హరి హరీన్ ద్వితీయా విభక్తి. హరిణ హరిభ్యాం హరిభిః తృతీయా విభక్తి. హరయే హరిభ్యాం హరిభ్యః చతుర్థీ విభక్తి. హరేః హరిభ్యాం హరిభ్యః పంచమీ విభక్తి. హరేః హర్యోః హరీణాం షష్ఠీ విభక్తి. హరౌ హర్యోః హరిషు సప్తమీ విభక్తి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫోర్త్ శబ్దం అనమాట. శబ్దం పేరు రవి. రవి అంటే సూర్యుడు. ఇకారాంతః పుంలింగః రవిశబ్దః.
రవి రవి రవయ ప్రథమా విభక్తి హే రవే సంబోధన ప్రథమా విభక్తి హే రవే హే రవి హే రవయ సంబోధన ప్రథమా విభక్తి రవిం రవి రవీన్ ద్వితీయా విభక్తి రవిణ రవిభ్యాం రవిభిః తృతీయా విభక్తి రవయే రవిభ్యాం రవిభ్యః చతుర్థీ విభక్తి రవేః రవిభ్యాం రవిభ్యః పంచమీ విభక్తి రవేః రవ్యోః రవీణాం షష్ఠీ విభక్తి రవౌ రవ్యోః రవిషు సప్తమీ విభక్తి నెక్స్ట్ భాను శబ్దం భాను శబ్ద భాను అంటే సూర్యుడు ఇది వచ్చేపాటికి మనకి ఉకారాంతః పుంలింగః భాను శబ్దః భానుః భాను బాణవః ప్రథమా విభక్తి హే బాణో హే భాను హే బాణవః సంబోధన ప్రథమా విభక్తి నెక్స్ట్ భానుం భాను భానూన్ ద్వితీయా విభక్తి నెక్స్ట్ భానున భానుభ్యాం భానుభిః తృతీయా విభక్తి నెక్స్ట్ భానవే భానుభ్యాం భానుభ్యః చతుర్థీ విభక్తి భానోః భానుభ్యాం భానుభ్యః పంచమీ విభక్తి భానోః భాన్వోః భానూనాం షష్ఠీ విభక్తి భానౌ భాన్వోః భానుషు సప్తమీ విభక్తి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడతో మనకి పుంలింగాలు అయిపోయినాయండి నెక్స్ట్ ఇప్పుడు మనకి చెప్పుకోే శబ్దాలు నపుంసకలింగ శబ్దాలు నపుంసకలింగ శబ్దాల్లో ఫస్ట్ శబ్దం వచ్చేపాటికి వన వన అంటే అడవి అంటే ఫారెస్ట్ అనమాట ఇది అకారాంతం అనమాట అకారాంతః నపుంసకలింగః వన శబ్దః వనం వనే వనాని ప్రథమా విభక్తి హే వన హే వనే హే వనాని సంబోధన ప్రథమా విభక్తి వనం వనే వనాని ద్వితీయా విభక్తి నెక్స్ట్ తర్వాత వనేన వనాభ్యాం వనైః తృతీయా విభక్తి వనాయ వనాభ్యాం వనేభ్యః చతుర్థీ విభక్తి వనాత్ వనాభ్యాం వనేభ్యః పంచమీ విభక్తి వనస్య వనయోః వనానాం షష్ఠీ విభక్తి వనే వనయోః వనేషు సప్తమీ విభక్తి అలాగే మనకి నపుంసకలింగ శబ్దాల్లో రెండవది ఫల శబ్దం ఫల అంటే పండు అంటే ఫ్రూట్ అనమాట ఇది వచ్చేపాటికి మనకి అకారాంతం అకారాంతః నపుంసకలింగః ఫల శబ్దః ఫలం ఫలే ఫలాని ప్రథమా విభక్తి హే ఫల హే ఫలే హే ఫలాని సంబోధన ప్రథమా విభక్తి ఫలం ఫలే ఫలాని ద్వితీయా విభక్తి ఫలేన ఫలాభ్యాం ఫలైః తృతీయా విభక్తి నెక్స్ట్ ఫలాయ ఫలాభ్యాం ఫలేభ్యః చతుర్థీ విభక్తి ఫలాత్ ఫలాభ్యాం ఫలేభ్యః పంచమీ విభక్తి ఫలస్య ఫలయోః ఫలానాం షష్ఠీ విభక్తి ఫలే ఫలయోః ఫలేషు సప్తమీ విభక్తి నెక్స్ట్ శబ్దాల్లోనే లాస్ట్ది అంటే నపుంసకలింగాల్లో మూడో శబ్దం పేరు వారి వారి శబ్దం అనమాట వారి అంటే నీరు అంటే వాటర్ అనమాట ఈ వారి అనేది ఇకారాంత శబ్దం అనమాట ఇకారాంతః నపుంసకలింగః వారి శబ్దః వారి వారిని వారిని ప్రథమా విభక్తి హే వారే హే వారి హే వారిని హే వారిని సంబోధన ప్రథమా విభక్తి నెక్స్ట్ ఇప్పుడు శబ్దాల్లో లాస్ట్ది నపుంసకలింగ శబ్దాల్లో థర్డ్ది వారి శబ్దం ఈ వారి అనేది ఇకారాంత శబ్దం అనమాట ఇకారాంతః నపుంసకలింగః వారి శబ్దః వారి వారిని వారిని ప్రథమా విభక్తి హే వారే హే వారి హే వారిని హే వారిని సంబోధన ప్రథమా విభక్తి వారి వారిని వారిని ద్వితీయా విభక్తి వారిన
వారిభ్యాం వారిభిః తృతీయా విభక్తి వారినే వారిభ్యాం వారిభ్యః చతుర్థీ విభక్తి వారిణః వారిభ్యాం వారిభ్యః పంచమీ విభక్తి వారిణః వారిణోః వారీణాం షష్ఠీ విభక్తి వారిణి వారిణోః వారిషు సప్తమీ విభక్తి. ఇక్కడతో శబ్దాలు కంప్లీట్గా 8 శబ్దాలు పూర్తయినాయండి.